హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ మీ మీద ఏ రకంగా ఉన్నాయి, ఇంకా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా లేదా నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు కనెక్ట్ అయితే కన్ఫర్మ్గా లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు నేచర్ మీకు ఏ రకమైన రీడింగ్ ఇవ్వబోతుందో, ఇంకా మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, మీ మీద పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉందా లేదా నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉందా, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో స్ట్రక్ ఆన్ అయిపోయారు, ఇంకా మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్గా, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా, వాళ్ళు మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, నేచర్ ఈరోజు మనకి ఈ కార్డ్స్ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీ విష్ అనేది నేచర్కి తెలియచేయండి. నేచర్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీ విష్ని చెప్పండి, నేచర్కి చెప్పండి. మీ విష్ని నేచర్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీ పర్సన్ని మీరు రిమెంబర్ చేసుకొని వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మీ పైన ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారో నేచర్కి చెప్పండి. సో దట్ నేచర్ మనకి డెఫినెట్గా మంచి మెసేజ్ అయితే ఇస్తుంది. సో సపోర్టింగ్ కార్డ్ 8 of Wands. సో 8 of Wands దేని డినోట్ చేస్తుందంటే, మీరు ఏదో సంథింగ్ ఒక విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఇంకా ఆ విషయం నుంచి ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఆ విషయాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. అండ్ సో ది ఫస్ట్ కార్డ్ వచ్చేసి ద హెమిస్ట్. సో ఈ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్రెండ్స్, మీరు మీ ఆత్మని అనేది కొంచెం పరిశోధన చేసుకుంటారు. మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఉంటాయి. వాళ్ళు మీకోసం ఒంటరిగా ఎవరితోనూ కలవకుండా మీకోసం టైం అయితే స్పెండ్ చేయాలని అనుకుంటారు. సో మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని నుంచి రికవరీ అవ్వడానికి అయితే మీ పార్ట్నర్ ట్రై చేస్తున్నారు. మళ్ళీ మీతో టైం స్పెండ్ చేసి హ్యాపీ మూమెంట్స్ని గడపాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. సో ది నెక్స్ట్ కార్డ్ వచ్చి ది ఎంపరర్. ది ఎంపరర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీ పర్సన్ మీ దగ్గర నుంచి సమ్ అటెన్షన్ అండ్ రెస్పెక్ట్ అనేది కోరుకుంటున్నారు. అంతేకాకుండా పాస్ట్లో మీ మధ్య జరిగిన కొన్ని ఇష్యూస్ని రీసాల్వ్ చేసుకోవడానికి మీ పార్ట్నర్ అయితే ట్రై చేస్తున్నారు. సో దట్ మీ మధ్యన ఉన్న బాండ్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి. సో ఇలా మీ మధ్య ప్రాబ్లమ్స్ రీసాల్వ్ అయ్యి మీరైతే కొత్త హ్యాపీనెస్ని అయితే పొందగలుగుతారని ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో నేచర్ అయితే ఈ రీడింగ్స్ ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తుంది అనుకుంటున్నారు. మీ విష్ని నేచర్తో కనెక్ట్ చేసుకొని మీ యొక్క ఎయిమ్ ఏంటో నేచర్కి చెప్పండి. సో దట్ నేచర్ అనేది మీ రీడింగ్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీ పర్సన్ అయితే మీతో కాంటాక్ట్లోకి వచ్చి వాళ్ళ యొక్క పాత ప్రాబ్లమ్స్ని రీసాల్వ్ చేసుకోవడం అయితే జరిగిద్ది. అంతేకాకుండా మీరిద్దరూ వెల్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని చెప్పి మీ పర్సన్ అయితే చాలా ట్రై చేస్తున్నారు. సో ఇలా మీకు మీ పార్ట్నర్కి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది పెరిగిద్ది. అంతేకాకుండా ఇద్దరు చాలా హ్యాపీగా మంచి రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తారనే ఈ కార్డ్ అయితే మనకి చెప్తుంది. సో ఇలా మీ మధ్యన అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కానీ ఇద్దరు ఎంతో ధైర్యంగా ఆ చిన్న విషయాలని రెసిస్ట్ చేసుకోగలిగితే మీరు హ్యాపీ రిలేషన్షిప్ని అయితే పొందగలుగుతారు. ఇద్దరు సేమ్ ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టాలి. సో దట్ మీ కెన్ ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయగలుగుతారు. ద థర్డ్ కార్డ్ వచ్చి ది ఎంప్రెస్. ది ఎంప్రెస్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీరు ఈ జర్నీలో మీకు మీ పార్ట్నర్కి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవి ఫైనాన్షియల్గా అయి ఉండొచ్చు, వేరేలా అయినా అయి ఉండొచ్చు. సో ఈ కార్డ్ అయితే ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీ పర్సన్ వాళ్ళు కేర్ చేసుకొని మిమ్మల్ని కూడా చాలా వరకు కేర్ అయితే తీసుకుంటారు. వాళ్ళు సెల్ఫ్ కేరే కాకుండా
మీ మీద కూడా చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే చూపిస్తారు. అండ్ ఈ కార్డు కూడా నేచర్ మనకి చాలా పాజిటివ్గా ఇచ్చింది. సో ఈ రీడింగ్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. సో ఈ కార్డ్ అయితే ఏం చెప్తుందంటే మీరు కొత్త కమిట్మెంట్స్ అండ్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అయితే చూపించుకుంటారు. సో మీ పర్సన్ అనేవాళ్ళు మీరు చేసే ప్రతి పనిని జడ్జ్ చేయకుండా మీకైతే పనిలో చాలా సపోర్టివ్గా ఉంటారు. అంతేకాకుండా ప్రేమగా జాగ్రత్తగా చాలా కైండ్గా అయితే ఉంటారు. సో ఈ కార్డ్ ఇలా సెల్ఫ్ లవ్ అండ్ మీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్, అంతేకాకుండా మిమ్మల్ని సపోర్టివ్ నేచర్, అంతేకాకుండా మీ పార్ట్నర్ మీ ఫ్యామిలీ అనేది చాలా లవ్ అండ్ ఎఫెక్షన్తో అయితే చూస్తారు. సో ఇలా నేచర్ అయితే ఈ రీడింగ్లో మీ రిలేషన్లో లవ్ అండ్ హ్యాపీనెస్ని అయితే ఇచ్చింది. కానీ కొన్ని ఫైనాన్షియల్ అండ్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉండొచ్చు. అయినా సరే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ప్రేమగా మరియు కైండ్గా చూసుకుంటారు. సో ఇలా మనకి నేచర్ ఈ కార్డ్ ద్వారా పాజిటివ్ రీడింగ్స్ అయితే ఇచ్చింది. అండ్ ది నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ద కింగ్ ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని అయితే కింగ్ ఆఫ్ వాండ్స్ రిప్రజెంట్ చేస్తుంది. మీ పర్సన్ ఏ విషయంలో అయినా సరే ఒక లీడర్షిప్ తీసుకొని మిమ్మల్ని చాలా మంచి దారిలో అయితే నడిపిస్తాడు. అంతేకాకుండా మీరు ఇబ్బంది పడుతున్న చిన్న విషయాల్లో మీ పర్సన్ సపోర్ట్ తీసుకొని మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ అండ్ మోటివేట్ చేస్తాడని అయితే ఈ కార్డ్లో అయితే రిప్రజెంట్ అవుతుంది. సో మీ పర్సన్ అయితే మీ మీద అయితే చాలా కాన్షియస్నెస్గా ఉంటున్నారు. సో మీ పర్సన్ అనేది మీరు చేసే ప్రతి పనిలోనూ చాలా సపోర్టింగ్గా అండ్ ఇన్స్పిరేటింగ్గా ఉంటున్నారు. అంతేకాకుండా మీ పైన లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే చాలా వరకు చూపిస్తారు. మీ యొక్క పార్ట్నర్ వల్ల మీరైతే చాలా డిగ్నిటీగా అండ్ హానర్గా అయితే ఉండొచ్చు. సో ఈ కార్డ్ కూడా మీ నేచర్ మీకు చాలా పాజిటివ్గా ఇచ్చిందనే చెప్పచ్చు. బికాజ్ మీ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని ప్రతి పనిలోనూ మీరు చేసే ప్రతి పనిలోనూ మిమ్మల్ని చాలా సపోర్టింగ్గా అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు. అండ్ ద నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ద కింగ్ ఆఫ్ కప్స్. సో ది కింగ్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ అనే వాళ్ళు మీ మీద చాలా కైండ్గా ఉంటారు. అండ్ మీరు చేసే ప్రతి పనిని వాళ్ళ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో మీరు చేసే ప్రతి పనిని చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీ మీద సింపతి అయితే చూపిస్తారు. సో ఈ కార్డ్ అయితే మీకు చాలా పాజిటివ్ వైబ్స్ని అయితే నేచర్ అందజేస్తుంది. సో మీ పర్సన్ మీరు హార్డ్ టైం ఫేస్ చేసినప్పుడు మీకు ఎమోషనల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి, అంతేకాకుండా బ్యాడ్ ఎనర్జీ నుంచి ఎలా దూరంగా ఉండాలి, ఈ అన్నిటిలో మీ పర్సన్ అనేవాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ మీరిద్దరూ ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరంగా ఉండి మీ లైఫ్లో జరిగే సాడ్ విషయాల్ని పట్టించుకోకుండా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. ఈ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు మీ పర్సన్ ఫ్యూచర్లో చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండబోతున్నారని రిప్రజెంట్ చేస్తుంది. సో నేచర్ అనేది మనకైతే పాజిటివ్ రీడింగ్ అయితే ఇచ్చింది ఈరోజు. మీరు ఒక్కసారి నేచర్కి థ్యాంక్స్ చెప్పండి. అండ్ సో ది నెక్స్ట్ కార్డ్ వచ్చేసి టెంపరెన్స్. సో ఈ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీకు మీ పార్ట్నర్కి మధ్యన పీస్ అండ్ పేషెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఒక గుడ్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ అవుతుంది. అంతేకాకుండా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ లవ్ అండ్ కమిట్మెంట్ అండ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. ఇద్దరు ఒకరికి ఒకరు టైం స్పెండ్ చేసుకోవడం వల్ల మీ మధ్యన చాలా హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. పర్సన్ అనేవాళ్ళు మీకోసం అయితే చాలా లవ్. సో ఈ రీడింగ్ ఏం చెప్తుందంటే మీరు మీ పర్సన్ అనేది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు. ఇద్దరు ఒకరిని నమ్ముకోవడం వల్ల మీ రిలేషన్షిప్ అయితే చాలా స్ట్రాంగ్ అండ్ హెల్తీగా అయితే ఉంటుందని నేచర్ చెప్తుంది. అంతేకాకుండా మీరు మీ పర్సన్ ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి ఇద్దరికి టైం మెయింటైన్ చేయడం వల్ల మీ రిలేషన్షిప్ అయితే చాలా హ్యాపీగా ఉండబోతుంది. అంతేకాకుండా మీ పర్సన్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేసి
చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే కలిసిపోవడం జరుగుతుంది. మీరు మీ పర్సన్ అయితే లైఫ్ మీద చాలా ఫోకస్డ్గా అండ్ బ్యాలెన్స్డ్గా అయితే ఉంటారని ఈ రీడింగ్లో తెలుస్తుంది. కానీ చిన్న చిన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరిద్దరు దాన్ని రీసాల్వ్ చేసుకొని ఏది ఇంపార్టెంట్ కాదు అని మీ సెల్ఫ్ డెసిషన్స్ తీసుకొని ఇద్దరు డిస్కస్ చేసుకొని ఇద్దరు లవ్ అండ్ ఎఫెక్షన్తో టైం స్పెండ్ చేసి మీ రిలేషన్షిప్ని అయితే ఉంచుకుంటే మీ రిలేషన్షిప్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందని ఈ రీడింగ్లో అయితే మనకి నేచర్ చెప్తుంది. ఈరోజు నేచర్ మనకి ఈ రీడింగ్లో అన్నీ చాలా పాజిటివ్ వైబ్స్ని అయితే ఇచ్చింది. ప్రతి కార్డ్ చాలా పాజిటివ్గా అయితే నేచర్ ఇచ్చింది. ఈ రీడింగ్ అయితే నేచర్ మనకి ఇచ్చింది. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్.